హలో, ఎక్కడున్నావు? ఏంటి ఏమైంది చెప్పు. నాకు ఇప్పుడు 4 నెలలు పడ్డాయి. అయితే నన్నేం చేయమంటావే? అట్లా అంటే ఏమన్నట్టు? మరి ఏం చేయాలి చెప్పు. రేపు మాపైతే 5 నెలలు పడతాయి. పడితే ఏంది, నేనేం చేయాలి చెప్పు. గట్లా కాదు, 5 నెలలు పడనంటే బొత్త ఏర్పడుతుంది. ఏర్పడితే ఏంది? నా మొగుడు ఈ బొత్త ఎట్లయిందంటే ఏమని చెప్పాలి? నీకే అయిందని చెప్పు. బొత్త నాకే అయింది కానీ బొత్తలో ఉన్న పాపకు తండ్రి ఓళ్ళంటే ఏమని చెప్పాలి నేను? నీ మొగుడు పేరే చెప్పు. నీకేమన్నా మానం ఉందా, సిగ్గున్నదా? ఆయన ఇన్ని రోజులు ఇల్లు పట్టుకుని లేకపోయి ఆయన పేరు ఎట్లా చెప్పాలి నేను? మరి ఇప్పుడు ఏం చేస్తాను చెప్పు. డాక్టర్ దగ్గరకు పోయి ఈ బొత్త పోయేటట్టు ఏమన్నా మందులన్నీ ఇవ్వను, లేకపోతే ఏమన్నా ఉపయోగమన్నా చెప్పమను. సరేనా? ఏంది ఓళ్ళతో మాట్లాడుతున్నావు? నేను వాళ్ళతో మాట్లాడుతానే, ఫోన్తో మాట్లాడుతున్నా. అదే ఫోన్ లా ఓళ్ళతో మాట్లాడుతున్నావు అంటున్నా. ఫోన్ లేరు. ఓళ్ళేంది ఫోన్ చెవిలో పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? బువ్వ తిన్నావా ఏం కూర అని మాట్లాడుతున్నా. అదే బువ్వ తిన్నావా ఏం కూర అని ఓళ్ళతో మాట్లాడుతున్నావు. ఫోన్తో మాట్లాడుతున్నా. అదే ఫోన్ లా ఓళ్ళు ఉన్నారని అడుగుతున్నా. ఫోన్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేరు. అంటే నువ్వు చెప్తే నమ్మడానికి నేను పిసాను అనుకుంటున్నావా? ఫోన్ లో ఓళ్ళు ఉన్నారు చెప్పు. ఫోన్ లో ఓళ్ళు ఉన్నారు చెప్పు. ఫోన్ లో ఓళ్ళు ఉన్నారు చెప్పు. ఫోన్ లో ఉన్నారు. ఎవతలేదే. మరి ఎవతిలేంది మాట్లాడిందోతి? ఫోనే. ఫోనా అంటే నమ్మటానికి నేను పిసాన్ లెక్క కనబడుతున్నా? నిజంగా ఫోన్లో ఉత్తగానే మాట్లాడుతున్నానే. మళ్ళీ అట్లనే అంటావు? అవునే, నిజంగానే. నిజంగానా? నాకు మన లగ్గం కాకముందు మా దోస్తు గాళ్ళు అందరితో కలిసి ఉన్నప్పుడు మా దోస్తు గాళ్ళకు అలా లవ్వర్లు ఫోన్ చేస్తుండే. వాళ్ళేమో గంటలు గంటలు మాట్లాడుతుండే. నాకేమో ఏ లవ్వర్ లేకపోయే. ఇక పిల్లి పట్టిన కోళ్ళు లెక్క బిక్కు బెక్కు అని చూసుకుంటూ ఉంటుంటి. నా దోస్తు గాళ్ళందరూ నాకు లవ్వర్ లేదని ఎగతాళి చేసేటోళ్ళు, నన్ను చూసి నవ్వేటోళ్ళు. నాకేం చేయాలనో అర్థం కాలేదు. ఒకరోజు నాకు లవ్వర్ ఉన్నట్టు ఉత్తగానే ఫోన్లో మాట్లాడుకుంటా బిల్డప్ ఇచ్చిన. అప్పుడు వాళ్ళు నాకు లవ్వర్ ఉందనుకొని విలువనిచ్చేటోళ్ళు. ఇక ఫోన్ అప్పటి నుంచి ఇట్లే మాట్లాడు అలవాటైంది. అంతే, నాకు ఏ లవ్వర్ లేదు. ఏదో మందికి కూడా ఉత్తగానే బిల్డప్ ఇచ్చడానికి అట్లా ఫోన్లో మాట్లాడతా అంతే. నువ్వు చెప్పిన నీ జీవిత కథ తింటే నాకు కూడా పుట్టడు దుఃఖం వస్తుంది బావా. మాట్లాడు, అట్లనే మాట్లాడు. మందికి కూడా బిల్డప్ ఇయ్యి. సరేనే. నీ సప్పుడు బోందల మౌనం ఏం సప్పుడు మునిగింది? పొద్దుగా లేస్తేనేమో బర్రు బర్రు అని తలిగినావు. నీ మొద్దు తలపాండు వాళ్ళుగా. ఏం చేస్తువర్రంట నీ మొద్దు తలపండు వాళ్ళుగా అంటున్నావు? మరి లేకపోతే ఏంది? పొద్దుగా లేస్తేనే ఇదేం సప్పుడు ఇదేం ఆసన. అరే అచ్చేది ఆగుతాయే బాగా తిడుతున్నావు. తిండి కొద్దిగా కమ్మి తింటేంది? బర్రు బర్రు అని రోజు ఇదే సప్పుడే. భూమి మీదనే ఒక్కనే బర్రు బర్రు అని సప్పుడు చేస్తున్నా నానే. ఓళ్ళకి అత్తలేవా? ఓలకన్నా అత్తే ఒక్కటి రెండు వస్తాయి. నీకు రికమే లేకపోయా బర్రు బర్రు అని. ఇక మరి నేనేం చెయ్యను? డాక్టర్ దగ్గర పోయి చూయించుకుంటే ఏమైంది? పిత్తులు బాగా వస్తున్నాయని. నీ అవ్వ ఈ పిత్తుల అత్త కూడా డాక్టర్ దగ్గర పోయి చూపించుకుంటారానే? ఆగో, బొత్తల బువ్వ తింటే అరిగే పేలికే ఖరాబ్ అయిందో, దొడ్డికోయే పేలికే ఖరాబ్ అయిందో చూయించుకోకపోతే మురుగుబట్టి సత్తవు. ఏంది బొత్తుల పేలికలు ఖరాబ్ అయినాయా? మరి లేకపోతే గింత గబ్బాసన ఎందుకు వస్తుంది? ఏంది? డాక్టర్ దగ్గరకు పోయి చూయించుకోకపో. మరి మన ఇద్దరం పోదాంపా. ఇక గీ ముచ్చటకే పెండ్ల మూలం ఇద్దరం పోతే మానం పోతుంది. అయ్యో, బొత్తల పేలికలు ఖరాబ్ అయినాయంటే ఇద్దరం పోదాంపా. ఇద్దరం ఎందుకు? డాక్టరు ఏం చెప్తాడో ఎందుకుపా. సరేపా. అవురా నాన్న, ఓ నాన్న ఏం చేస్తున్నావురా? తిట్టే సప్పుడు చేస్తలేవు. ఏందే బాగొడుతున్నావు? నేనే ఓడుతున్నారా? కాళ్ళు బాగుంటాను. డాక్టర్ దగ్గర కోరుకరా, పోలేవు, దండం పెట్టరా? నేను పోను, నువ్వే నడిచిపోయి షూ తెప్పించుకోపో. నాకు నడసాతన అయితే లేదురా. నాకు నడసాతన అయినంత నేను అమ్మాంతరం బిడ్డ. నీ అవ్వ నన్ను ఒరియకు. సాధన అయితే పోయి షూ తెప్పించుకోలేకపోతే సపరేట్ తావు. నీ దయరా, నీ దండంరా. అట్లా అనకురా, అవత్త బాగా అవుతుందిరా. కొద్దిగా పోయి డాక్టర్ని తోలుకురారా, నీకు పుణ్యం ఉంటుందిరా. నీ అవ్వ నేను దూరంగా రానంగా మళ్ళీ అట్లా నొర్రిస్తావు. అయ్యో రామా,
కొద్దిగా రమ్మని ఫోన్ అన్న చేయరా, ఏం కొడుక ఊర్తిరా. ఏ నాకు ఎగురుతోంది బయట కోలే, నన్ను ఒర్రియకు. నాకు సావన్నత్తలేదురా దేవుడా. సత్తే సాగు ఇంకొర్రకు. ఏమాయని అడవు చెప్ప ఆగలేపే, నువ్వంటే బక్కగా ఉంటివి, సంగ ఎగురుతావు తవ్వదవని అడుగుతావు, ఐసుదాన్ని లెక్కుంటివి. ఆ నీకేమైంది? 9 నెలల బొత్తాయినట్టు నడుస్తాను. మా చెప్పు కానీ ఆకు. బగ్గ నుడేందుకు, ఇట్లా నడరాకుండా బలసుడేందుకు, ఈ బరబర్ర విత్తుడేందుకు, ఈ బరబర్ర విత్తుడేందుకు. అయ్యో నీ అవ్వ, నువ్వు కానీ అండి పెడుతున్నావు, నేను కానీ తిండి పలుతున్నా. ఆగలేవు. ఏమన్నా అంటే రేషం బాగా పొడుచుకొస్తుంది. ఇక నువ్వు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? ఏమైందిరా ముఖమంతా దించుకుంటూ వస్తున్నావు? మా అవ్వకు జ్వరం వచ్చింది, డాక్టర్ని దొరికిరమ్మని నా తలకాయ అంతా తింటుంది, మటన్ ఇస్తలేదు. మరి డాక్టర్ తోలుకత్త అయిపో కదా, ఎందుకు కావాలని కోసం ఉంచుకుంటున్నావు? నీ అవ్వ ఎటు పోదామన్నా అది కాళ్ళలో కట్టబెట్టినట్టు చేస్తుంది. మననేమో సర్పంచ్ ఇక్కడికి రమ్మని, అదేమో డాక్టర్ దగ్గరికి పోమ్మని. ఎట్లా చెప్పు? మనని రమ్మన్నాడు కానీ ఇంకా సర్పంచ్ రాకపోయా. ఓ అత్తుండు కానీ నమస్తే. ఏమైందన్న మనం రమ్మంటే మీరేమో లేట్ వచ్చారు, ఏమైంది? మీ అదినకు పానం మంచి లేదు, డాక్టర్ని దొరకరమ్మని పానం తింటుంది. డాక్టర్కి ఫోన్ చేస్తేనేమో లాభడతలేదు. ఏం చేయాలనో అర్థం కాక కొద్దిగా లేట్ అయింది. ఏంది అది నాకు పానం మంచి లేదా? ఇప్పటిదాకా చెప్పలేదన్నా. అదిన అంటే ఈ అదిన కాదు, ఆ అదిని. ఆదినేనా? ఆదినకేమైందన్న? సర్ది తలకాయ నొప్పాట, డాక్టర్ను పంపించమని ఊకే ఫోన్ చేస్తుంది. నేను డాక్టర్కి ఫోన్ చేస్తేనేమో లాభడతలేదు. అసలు ఏం చేయాలనో అర్థం అవుతలేదు. నువ్వు ఫోన్ చేస్తే డాక్టర్ లావట్టుకుపోడేందన్నా? పొద్దుగాల నుంచి కొడుతున్నా, లావడతలేడు. అదేమో నన్ను మనసులో అట్నిత్తలేదు. ఆగు మేము పోయేస్తాం అని సంగతి చూస్తాం, నువ్వు ఫోన్ చేస్తే లావట్టాడు అన్న. దారి ఏమైందో చెప్పు. ఆగో అదే సప్పుడు, ఇంట్లో అంటే లారీలు నడిచినట్టు బర్రు 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 అదే సప్పుడు. ఏం తిన్నాడు ఐల రాత్రి? రోజు పప్పు ఏమంటాడు, మంచి ఒత్తు కలుపుకొని తింటాడు. దీన్ని సైనిసుల అపాన వాయువు అంటారు. ఏంది నా మౌనికి పానాపాయం ఉందా? ఓ పిసమాలి, పానపాయం కాదు అపాన వాయువు. అంటే ఈ బరబర సప్పును నువ్వేమనిపిస్తావు? పిత్తు. ఈ పిత్తునే సైన్స్ లో అపాన వాయువు అంటారు. అంటే నా మొగని పానానికి ఏం అపాయం అయితే లేదు కదా? పానానికి అపాయం ఉండద్దంటే నేను ఒక ఉపాయం చెప్తా, పాటించు. ఈ ముఖం బొందలవో, ఈడేం ఉపాయం చెప్తాడు? అచ్చుల దగ్గర పైసలు దొబ్బుకోడు సప్పుడు కూసోక. చెప్పు డాక్టర్ బావా, పాటించకపోతే ఏం చేస్తాడు? అబ్బో దీని శేఖలు పాడగాను బాగానే ఉన్నాయి దీనికి. నీ మొగాడు పోయేటప్పుడు నవలకుంటా మింగాదు. ఏదో మునిగిపోయినట్టు దవా దవా మింగుతాడు. నీళ్లు తాగేటప్పుడు మీదికెళ్ళి తాగాదు. ఏందో కాలిపోయినట్టు మీదికెళ్ళి గట గట తాగుతాడు. గందుకే చెప్తున్నా, బువ్వ నవలకుండా మింగితే గడుపు లోపలికి పోతుంది. నీళ్లు మీదికెళ్ళి తాగినా గడుపు లోపలికి పోతుంది, గాలి లోపలికి పోయి పొత్తు ఊపుతుంది. మనకు తిన్న బువ్వ అరగక కడుపులో గ్యాస్ తయారయ్యి ఎప్పుడు ఇటనే బరబర సప్పుడు వస్తుంది. అచ్చిన దగ్గర పైసలు దొబ్బరం మొగడా అంటే వాళ్ళకు నీతులు చెప్తాడు. ఎప్పుడైనా మీరు గమనించుర్రి, దబదబ బువ్వ తిని గటగట నీళ్ళు తాగితే బేవస్తుంది, అప్పుడు కడుపు అంతా సల్లు సల్లు అవుతుంది. అంటే మనం బేవు తీసినప్పుడు లోపలి గాలి వెళ్ళిపోయి కడుపు సల్లు సల్లు అవుతుంది. అందుకే అన్నం మంచిగా నవ్వులి తినాలి, నీళ్లు కూడా అన్నం తిన్నాక కొన్ని తాగాలి. ఓ అర్ధగంట అయినాక కడుపు నీళ్ళు నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇట్లయితే
గ్యాస్ కాదు బొత్తు ఉబ్బది. వచ్చినోళ్ళ దగ్గర సూదులు వేసుకుంటా పైసలు దొబ్బరం మొగడ అంటే అలాగ నీతులు చెప్పుకుంటా పంపిస్తాడు. కర్మ కర్మ కర్మ. అయ్యో గోళీలు రాసిస్తున్నా, గోళీలు వాడు ఆరోగ్యాన్ని కాపాడుకోరు. సరే బావా. డాక్టర్, ఓ డాక్టర్, ఏమైంది చెప్పుండ్రి. అన్నా మా అన్న సర్పంచ్ అన్న ఫోన్ చేస్తే రావట్లేవాటగా. పేషెంట్లు బగ్గ మంది ఉన్నారు, నేను చూసుకోలేదు. అంటే అన్నకంటే ఈ పేషెంట్లు ఎక్కువనా నీకు? నడు అన్నజంది రమ్మన్నాడు. పేషెంట్లు ఉన్నారు, ఒక అర్ధగంట అయినాక అత్త పోండి. మొదలు పోయొచ్చినాక ఈ పేషెంట్లను చూడు. లోపల పేషెంట్ కు గ్లూకోజ్ ఎక్కుతాయింది, అయిపోయినాక పోదాం. నడు అన్న రమ్మంటూ నడు. చేది మర్యాద కొద్ది మాట్లాడు. లోపల ఉన్న పేషెంట్ కు గ్లూకోజ్ పెట్టిండు, అది అయిపోయినాక అత్త అంటుడు కదా. నీకు పేషెంట్లు ఎక్కువనా మరి నువ్వు సర్పంచ్ ఎక్కువనా? నడు పోదాం. అవ్వా అవ్వనే నీ కన్న తల్లి కంటే ఆ సర్పంచ్ నీకు ఎక్కువ అయిందా? నీ దయరా, నీ దండం పెడతారా, నీ కాళ్ళు మొక్కుతారా, నా కోసం డాక్టర్ని దోలుకురమ్మంటే దోలుకురావేమరా, సర్పంచ్ కోసం దానిలాడుతున్నావేంద్రా? మీ అవ్వ సోయిదా ఇంటికాడ పడిపోతే మేమందరం కలిసి దవాఖానలకు దోలుకొచ్చినాం. ఎంత పట్టించుకోమన్నా పట్టించుకోకపోతుంది. కన్న తల్లిని కాదని సర్పంచ్ కోసం లొల్లి పెట్టుకుంటున్నావు. అవురా, మీ అవ్వకు జ్వరం వస్తే పట్టించుకోవు గాని సర్పంచ్ ఉంచుకున్న దానికోసం లొల్లి పెడుతున్నావు. నచ్చి నేను కని పెంచి పెద్ద చేసిన తల్లిని కాదా అని ఆ సర్పంచ్ ఉంచుకుని అంత ఎక్కువ నీకు. గాల కోసం నువ్వు నా మొగని గల్లబట్టి గుంజుతున్నావు. తోడగొట్టిన అన్నదమ్ములు అక్కయ్యలు కన్న తల్లిదండ్రుల కంటే నీకు ఆ రాజకీయ నాయకులు ఎక్కువ ఇలా. కొద్దిగా లేచినాక వాళ్ళ బతండి, ఫోన్లో స్టేటస్లు వాళ్ళే. కొద్దిగా ఇంట్లో పట్టించుకుంటురా మీరు? ఎంత బతిలన్నా గాని డాక్టర్ని దొరకరాకపోతివి, అవ్వ ఏమైంది అని అడగకపోతివి. ఏం కొడుకో ఉడితీరా నువ్వు. అవ్రా అసలు నువ్వు మర్చిపోయారా? కన్న తల్లిని కాదని సర్పంచ్ కూడదని చెప్తా. సర్పంచే కాదు, సర్పంచ్ ఉంచుకున్న దానికి కూడా ఊడిగని చెప్తుంది. బతకారా? కన్న తల్లిని పట్టించుకోవు, చేసుకున్న భార్యను పట్టించుకోవు, పుట్టిన పిల్లలు పట్టించుకోవు. నువ్వెందుకు బతికినవరా భూమి మీద? నీకు రాజకీయ నాయకులు ఎక్కువ